సృష్టించడానికి, శాంతి సమాధానాలు కలిగినటువంటి సమాజాన్ని సృష్టించడానికి, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని రాజ్యమును పోలినటువంటి సమాజాన్ని నిర్మించడానికి దేవుడు వారికి అధికారం ఇస్తారని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కోసం ప్రార్థన చేయండి. వారు ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించడానికి కన్నటువంటి కళలు సాకారం చేయడానికి ప్రార్థించండి. ప్రజలందరూ కూడా పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి, ఆకలి మంటలు లేనటువంటి సమాజాన్ని నిర్మించడానికి, నిరక్షరాస్యులు లేనటువంటి సమాజాన్ని నిర్మించడానికి, అందరూ సంతోషంగా ఉండేటువంటి మంచి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించడానికి దేవుడు వారికి ఆయురారోగ్యాన్ని, శక్తి సామర్థ్యాలని ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రార్థించాలని వారి తరఫున నేను మీకు మనవి చేస్తూ, మా గురించి కూడా మీరు ప్రార్థించండి. ప్రజలకు న్యాయం చేయడానికి, ప్రజలకు నీతిని జరిపించడానికి, ప్రజలకు ఆదుకోవడానికి, ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలను ప్రేమించడానికి, ప్రజారంజకమైనటువంటి పరిపాలన నుంచి ఒక మంచి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్ తరాల వాళ్ళకు అందించడానికి మీరందరూ కూడా మా ప్రభుత్వం గురించి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి, మా గురించి సదా మీరు ప్రార్థించాలని, జాన్ వెస్లీ గారి లాంటి అభిషక్తులందరూ కూడా మంచి పరిపాలన కోసం ప్రార్థించాలని చెప్పేసి మీ ప్రభు పేరిట మీ అందరిని కూడా కోరుకుంటూ, విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి మీ అందరికి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ. ఈసారి సాధారణంగా పిలిస్తే ప్రసంగికులుగా పిలిచేస్తామండి. చాలా అద్భుతంగా ఐ నెవర్ సీన్ ఎనీ పొలిటీషియన్ హూ స్పీక్ లైక్ దిస్. చాలా అద్భుతంగా దేవుని వాక్యాన్ని అనేక రెఫరెన్స్లతో పట్టుకోల్ చేసి వాక్యానుసారంగా చెప్పిన మాట్లాడుతున్నారు. గౌరవ గట్టిగా చెప్పకుండా రాజమండ్రి కాకుండా తెలియజేద్దాం. దేవుడు మీతో ఉండను గాక. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మా టీం చిన్న కన్వర్సేషన్ చేద్దాం. దయచేసి అందరూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, గౌరవ శాఖ మార్పులను బట్టి నేను స్థుతిస్తా ఉన్నాము. అనేక మంది బడుగు వర్గాల వారిని దీనులను ఆయన ఉద్ధరించడానికి నీవు ఎన్నుకున్న మీ నాయకుని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, నీతిమంతులు జయం పొందుట ఘనత కారణమని వాక్యంలో ఉంది. మీ దాసును బట్టి ప్రత్యేకించిన ప్రార్థన చేసి వారు చేపట్టబోయే ప్రతి కార్యము, వారు చేయబోయే ప్రతి పథకంలో మీరుండు నాయన. అనేక మంది జీవనకరంగా ఆశీర్వాదం మార్చండి. ఆనాడు అబ్రహాంకు వాగ్దానం చేస్తాం, అబ్రహాం అనేది ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వాదకారకుడిగా నియమిస్తానని ఇచ్చిన వాగ్దానం నజరేయుడైన యేసు నామములో మీ దాసుని మీద ప్రకటిస్తున్నాను. Lord, I proclaim your blessing and anointing in the name of Jesus to lift many people so that they may glorify your name. నీ నామం మహింపరచుకున్నట్లు ప్రభువా, నూతన కృపనండి వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి పరివారాన్ని, వారితో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆశీర్వదించండి. ఈ సంగీత మహోత్సవాల వారు పాల్గొనడం ద్వారా ఆయన నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చేసి రానున్న రోజుల్లో ఇంకా అనేక ప్రాంతాల్లో ఆయన మీ దాసులు బహుబలంగా వాడుకుని నడిపించి బలపరచుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సంఘం అంతా గట్టిగా చెబుదాం ఆమేన్. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ తరఫున, జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరఫున ఒక చిన్న ఫెలిసిటేషన్ గౌరవ మంత్రివర్యులకి అందిస్తున్నాము. గట్టిగా చెప్పులు కట్టేస్తున్నాము. దానికోసం జోసెఫ్ విజయ్ కుమార్ గారు కూడా ముందుకు వస్తారు. మీరు కాల్ అపాన్ మై బ్లెస్డ్ వైఫ్ బ్లెస్సీ అండ్ మై సిస్టర్ షకీనా. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మై డియర్ మదర్ సత్య విజయ్ కుమార్ గారు ఒకసారి తొక్కగా రండి. మరి ఈ రాత్రి కాల్సిన దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాం. సో మీకోసం ప్రార్థన చేస్తుంటాం. దేవుడు ఇంకా ఉన్నతమైన స్థానం తీసుకోవడం మనసులో కోరుకుంటున్నాం. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. మరొకసారి గట్టిగా చెప్పలు దేవుని మన మధ్యలో రాజమండ్రి నగర డిప్యూటీ మేయర్ గారు శ్రీ వాసిరెడ్డి రాంబాబు గారు మన నుంచి వారిని కూడా ప్రదర్శిస్తున్నాం. వారు కూడా ముందుకు వస్తే మా యొక్క సత్కారాన్ని స్వీకరించాల్సి మనం ఫార్వర్డ్.
కాలేజీ అపోజిషన్ జోసెఫ్ విజయ్ కుమార్ గారు వారికి షాల్వా